నమస్కారం అండి. నేను మీ పూణ్యాంక బాబు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. పచ్చని పంట పొలాలు. పచ్చని పంట పొలాలు చూసారా? ఈ పచ్చని పంట పొలాల మధ్య పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అది ఎలాగా? 3 రూపాల్లో. అంటే ఎక్కడైనా శివలింగం ప్రధానంగా గర్భగుడిలో ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడు 3 రూపాల్లో ఒకే ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైనటువంటి క్షేత్రం అన్నమాట. చూడడానికి చిన్నదే ఉన్నా కానీ దీని యొక్క విశిష్టత చాలా ఉంది. ఇది ఏనాటిది అని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు అయితే ఇక్కడ కనుక్కోలేకపోతున్నారు. మీరు చూశారంటే అంత గ్రిల్స్తో ఉన్నాయి, లోపల శివలింగాలు ఉన్నాయి. 3 విభిన్నమైన శివలింగాలు అన్నమాట. నేను 3 కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇవేంటంటే చాలా ఏళ్ల క్రితము ఇదే ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి నమ్మకాల దృష్ట్యా, మూఢనమ్మకాలు కావచ్చు, అత్యాశ కావచ్చు, లంకిబిందుల కోసంగా త్రవ్వకాలు జరిగినప్పుడు ఈ 3 శివలింగాలు దొరికాయట. వాటిని ఈ ప్రాంతంలో ఈ 3 శివలింగాన్ని ఒక దగ్గర పెట్టి చిన్నపాటి గుడి ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక మాసంలో సోమవారము శివ పర్వదినాల్లో అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ పరమేశ్వరుని యొక్క భక్తి ఒక పక్క, చూసాక పచ్చని పంట పొలాలు మళ్ళీ చూపిస్తాను. ఈ పచ్చని పంట పొలాల మధ్య పరమేశ్వరుని దర్శనం మీకు ఖచ్చితంగా శుభాలు కలిగజేస్తుంది అనుకున్నాను. మన వీడియోకి వెళ్ళక ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తొలిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే ముందుగా మనం నెల్లూరు జిల్లా ముత్తుకూరు రావాలి. అక్కడి నుంచి ఈ ఆటో సౌకర్యం కానీ లేదా సొంతగా వాహనం ఏదన్నా కానీ రావచ్చు అనమాట. ముత్తుకూరు నుంచి ఇక్కడికి ఇంచుమించు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఏంటంటే ఇది గూడూరు రోడ్ అంటారు. అంటే ఈ రూట్ నేరుగా వెంకటాచలం దాకా ఉంటుంది. అక్కడి నుంచి హైవేలో కలిసి గూడూరుకి వెళ్తుంది అనమాట. ఇది గూడూరు రూటు. ఒకప్పుడు ఈ రూట్న గూడూరు నుంచి బస్సు కూడా వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. వేరే గ్రామాలకి ఉంది. అలాగే ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉంటాయి. అంటే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయన్నమాట. అదే రూట్, అందువల్ల హైవే లాగా అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న పామాయిల్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇక్కడ మనం వెళ్ళే క్షేత్రం పేరు త్రిలింగేశ్వర స్వామి క్షేత్రం. అది ఉన్నటువంటి ప్రాంతం పేరు కోళ్ళమిట్ట. ఏంటిది? కోళ్ళమిట్ట అంటారు. అయితే ఇప్పుడు మనం చూసిన దారి నుంచి వెళ్ళాలన్నమాట. బస్ షెల్టర్ ఇది. ఈ పక్క నుంచి మనం వెళ్ళాలి. ఇటు నుంచి మన ముత్తుకూరు రోడ్ ఇది. ఇక్కడ నుంచి అదే ఎదురుగా వెళ్తే నేరుగా వెంకటాచలం గూడూరు దగ్గరికి వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం ఆడికి వెళ్ళే దారి ఇది. రోడ్ అయితే సిమెంట్ రోడ్డే, కానీ పల్లెటూరు కదా, అంత నీట్గా లేదు. పచ్చని పొలాల మధ్య ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నేను మొదట్లో చెప్పాను, తవ్వకాల్లో భాగంగా ఒకే చోట 3 అతిపెద్ద శివలింగాలు. సాధారణంగా గుడుల్లో ఇంత పెద్ద శివలింగం ఉండదు, పొడవైన శివలింగం ఉంటుంది. గర్భగుడిలో పొడవైన శివలింగం, ఇది అమరావతి, ద్రాక్షారామం లాంటి పొడవైన శివలింగాలు చూసుంటాం. కానీ ఇక్కడ పెద్ద శివలింగం. మామూలుగా ఏంటంటే సిమెంట్తోనో మరుదేంతోనో పెద్ద శివలింగాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ రాతి శివలింగాలు అతి పెద్దవి ఒకే చోట తవ్వకాల్లో బయటపడడం అనేది జరిగింది. అద్భుతమైన విషయం ఇది. దీనికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆ పరమేశ్వరుడు నన్ను ఏదో తీసుకొచ్చానుకుంటున్నాను. నేను ప్రస్తుతానికైతే ఆలయం చిన్నదిగానే ఉంది. ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. చూడండి, మీకు ఇందాక చెప్పాను, పచ్చని పొలాల మధ్య. ఇటువంటి వాతావరణం సాధారణంగా ఏ ఆలయం దగ్గర కూడా ఉండదు పెద్దగా. అవునా?
ఏదో ఆ గ్రామ దేవతల దేవాలయాలు విగ్రహాలు ఉంటాయి పొలాల మధ్య. కానీ పరమేశ్వరుడి పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్నాడు. నా ఆయా భక్తుల్ని ఆహ్, ఆశీర్వదిస్తూ ఉన్నాడన్నమాట చెప్పాలంటే. ఈ యొక్క గ్రామస్తులు కూడా నేను అడిగాను. వాళ్ళని కలిసాను. కానీ వాళ్ళు పల్లెటూరోళ్ళు గనక పెద్దగా ఇంట్రెస్ట్ అంటే చెప్పడానికి ఫోన్‌లో కనిపించడానికి వాళ్ళు వెనకాడారు. అందుకే నేను వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఈ యొక్క శివలింగాలు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం దొరకడం అనేది జరిగింది. మనం చూసినటువంటి విగ్రహాలు ఈ లేటెస్ట్‌గా ఏర్పాటు చేశారన్నమాట. ఈ 3 శివలింగాలు చాలా పెద్దవండి. అయితే వాటిని ప్రకారం ఏదో ఆలోచించి గాని వీళ్ళేం చేశారంటే నా ఒక శివలింగం మాత్రం అలాగే అదే స్థాయిలో ఉంచేసి మిగతావి భూమిలోకి దించి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల మనకి అంత అనుభూతి అంటే నాకు గతంలో చూసినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. ఇప్పుడు అందులో మొదటి శివలింగం చూపిస్తాను చూడండి. ఈ శివలింగము చాలా పెద్దది. కానీ భూమి లోపలికి దించేసి ఈ పరమేశ్వర శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వెనక సిమెంటు తో పరమేశ్వరం ఏర్పాటు చేశారు. ఇది శివలింగం అన్నమాట. సాధారణంగా మనం గుడిలో చూస్తున్నాం. కానీ కింద నీకు చాలా ఉందండి. ఇంచుమించు చెప్పాలంటే 5, 6 అడుగుల ఎత్తైనటువంటి శివలింగం ఇది కూడా. అవునా? తర్వాత అసలైనటువంటి అంటే ఈ 3 శివలింగాల్లో అత్యంత పెద్ద శివలింగంగా మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ త్రిలింగేశ్వర స్వామి 3 శివలింగాలను కలిపి త్రిలింగేశ్వర స్వామి అంటారు ఇక్కడ. మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూడండి, ఇక్కడ వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఖచ్చితంగా ప్రకృతి ఒడిలో పరమేశ్వరుని ఆశీస్సులతో ఖచ్చితంగా పులకిస్తామని ఖచ్చితంగా చెప్పగలను నేను. అంతటి చక్కని వాతావరణం ఇది. అందుకని నేను విడి రోజుల్లో వెళ్ళాను. ఏ హడావడి లేనటువంటి విడి రోజుల్లో వెళ్ళి మీకు ప్రశాంతంగా అప్పుడే చూపించగలని చెప్పేసి నేను వీలు చూసుకొని విడి రోజుల్లో వెళ్ళాను. ఏ సోమవారము పర్వదినాల్లో పోకుండా. చూసారు లోపలంతా కూడా చక్కగా అమ్మవారి విగ్రహం అన్నమాట చేయించి పెట్టారు. అంటే పరమేశ్వరి శివలింగాలు మాత్రమే దొరికాయి. ఈ శివలింగాన్ని చూడండి, బాగా పరీక్షించండి ఎంత ఎత్తుందో చూడండి. తర్వాత మరో శివలింగాన్ని చూస్తాం. ఇంకా మళ్ళీ ఆ వీలు చూసుకొని మళ్ళీ విగ్రహాన్ని పూర్తిగా చూపిస్తాను, దగ్గర చూపిస్తాను. ఇప్పుడు మరో శివలింగం చూశారు కదా. ఇంత శివలింగం అనేది సాధారణంగా గర్భగుడిలో ఉండడం తక్కువ. చూడండి, ఇంకా భూమిలోకి ఉందండి ఇది. ఇంకా భూమిలోకి ఉంది ఇది ఈ శివలింగం అనేది. అందుకే చెప్పాను, గర్భగుడిలో సాధారణంగా మనం చూసేటువంటి శివాలయాల్లో మనం చూసేటువంటి శివలింగం కంటే అత్యంత పెద్దవి ఒక్కొక్క శివలింగం 6 అడుగుల పైనే ఉంటుందన్నమాట. కింద నుంచి పానపట్టం నుంచి పైకి వరకు నేను గతంలో చూశాను. అందుకే మళ్ళీ అంటే అప్పట్లో యూట్యూబు అందుబాటులో లేదు, ఫోన్ అందుబాటులో లేదు. ఆ రోజుల్లో చూశాను నేను. ఎందుకంటే ఆ ముత్తుకూరులో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస కోచింగ్ సెంటర్లో చేస్తున్నప్పుడు ఆ క్యాంపైనింగ్ వెళ్ళినప్పుడు ఈ విగ్రహాలు చూశాను. తర్వాత కొంతకాలం మా పిల్లల్ని అంటే మా ఇంట్లో చూశాను. చాలా ఏళ్ళకి అంటే దాదాపు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ స్వామివారిని చూడడానికి వెళ్ళి, అందులో మనకి వీడియో ఛానల్ ఉంది కాబట్టి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ఈ క్షేత్రం గురించి చూపిద్దామని చూసే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళానన్నమాట. చూడండి, ఆ ప్రధానమైనటువంటి మధ్యలో శివలింగానికి ఎదురుగాటువంటి ఈ నందీశ్వరుని ఏర్పాటు చేశారు. ఈ 3 శివలింగాలకి విడివిడిగా నందీశ్వరుని ఏర్పాటు చేశారు. ఇందాక మీరు చూసిన చిన్నవి వాటిలో ఈ 3 ఇది పెద్దదనమాట. ప్రధానమైనటువంటి మధురైనటువంటి ఆ శివలింగాన్ని ఎదురుగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే నాగుల పుట్ట, ఇది స్వామివారి ఆశీస్సులతో అన్నట్టు పక్కనే ఏర్పడింది. దాన్ని కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు చూసారా. తర్వాత అటుపక్కనే మనకి పరమేశ్వరుడు అనగానే ఏం గుర్తొస్తుంది? పాములు. ఆయన సర్పభూషణుడు, నాగభూషణుడు. అందుకని ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే సిమెంటుతో అన్నట్టు ఒక పెద్ద నాగ పడిగని ఏర్పాటు చేశారు. నాగదోషం ఉన్న వాళ్ళకి పూజలు చేసుకుంటూ ఉంటారు. చూడండి,
ఇక్కడ చక్కని వాతావరణం, ఇక్కడ జమ్మి చెట్టు, రావి చెట్టు, దేవతా వృక్షాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా. భక్తులకి అలా పూర్తి సంతృప్తి కలిగేలాగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఆ, అలాగే ఎటువంటి ఏమంటారు, ఎటువంటి ఆట ఇబ్బంది కలిగినటువంటి శబ్దాలు కానీ వాతావరణం కానీ ఇక్కడ ఉండదు, ఏముండదు. బ్రహ్మాండమైనటువంటి చక్కని వాతావరణం, చల్లమైన ప్రశాంతమైన వాతావరణం, చల్లగాలి, తనివి తీరా స్వామివారిని దర్శించుకోవచ్చు, అలాగే ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ స్వామివారిని చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను అన్నమాట. ఇది మనం చూసుకున్నటువంటి ఇందాక చూడండి 3వ యొక్క శివలింగం. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇందాక కొద్దిగా మనం మీకు చూపించాను హడావిడిలో. శివలింగాన్ని పూర్తిగా వీక్షించండి. ఇది భూమిలో ఇంకా ఉందండి, చెప్పాం కదా, 6-7 అడుగుల దాకా, 6 అడుగుల పైనే ఉంటుంది. తర్వాత మరో శివలింగాన్ని అలాగే మీకు చూపిస్తాను. ఇలా ప్రకృతిని తిలకించండి. చూడండి, ఈ యొక్క పెద్ద నందీశ్వరుని ఎదురుగా ఉన్నటువంటి అసలేంటి పెద్ద శివలింగం, దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. ఇది మధ్యలో ఉంటుందన్నమాట పెద్ద శివలింగము. దీన్ని కూడా మీకు దగ్గర నుంచి లోపలికి, అంటే గేట్లు ఉన్నాయి కాబట్టి, అయినా కానీ నా వీలుని చూసి సెల్ ఫోన్ని లోపల పంపించి స్వామిని మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద ఉంది. గర్భగుడిలోనే శివలింగం, అంటే పైన గుట్ట చుట్టున్నారండి, గుట్ట చుట్టున్నారు, అందుకే మనకు తెల్ల కనిపిస్తుంది అన్నమాట. మీకు జూమ్ చేసి కూడా దగ్గర చూపిస్తాను. చూడండి, అమ్మవారు, ఇందాక మీకు చూపించిన అమ్మవారి ప్రతిమలు అనమాట. చాలా పెద్ద శివలింగం. గర్భగుడిలో ఇంత స్థాయి విగ్రహం అనేది కష్టం. చూడండి, ఆ స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. నా సబ్స్క్రైబర్సు, నా వ్యూవర్సు, చూడండి నామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. స్వామి పెద్ద శివలింగం పానపట్టం కాడి నుంచి ఇంకా ఉందన్నమాట. ఆ తర్వాత మొదట్లో మనం చూసింది ఇది చూడగానే అర్థమవుతుంది, ఇది ఇంకా పానపట్టం కింద భూమిలోకి దించివేయబడి ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ దేవాలయం ఏర్పాటు చేసే క్రమంలో వాస్తు కోసం కావచ్చు, ఎవరు చెప్పిన సలహా వరకు ఈ యొక్క పద్ధతిని పాటించి ఉంటారు అనుకుంటాను నేను. కానీ ఏదేమైనా ఆ పరమేశ్వరుడు 3 రూపాల్లో ఇక్కడ లభించడము, మనకు దర్శనం ఇవ్వడము అంతా మనం అదృష్టమని చెప్పుకోవాలి. ఒకే చోట దొరకడం, 3 శివలింగాలు ఎక్కడైనా ఒకటి దొరుకుతుంటుంది. ఒక శివలింగం దొరికిందని మనం వింటుంటాం. ఒకే దగ్గర, అది కూడా రాతి విగ్రహాలు, ఎప్పుడో పురాతనమైనవి. ఇవి దొరికి కూడా ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిందండి, చాలా సంవత్సరాలు అయింది. ఈ మధ్య దీన్ని బాగా డెవలప్ చేశారు. ఇటువంటి వీడియోల కోసం నా యొక్క వీడియోలని చూస్తుండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతజ్ఞత.